తెలంగాణలో షై పార్టీ ఏలుబడికొచ్చి 2.5 ఏళ్లు దాటింది. సెంటర్ల పువ్వు పార్టీ, స్టేట్ల షై పార్టీ. సెంటర్ కించి ఏది కావాలన్నా, ఏది రావాలన్నా సీదా పీఎం ఢిల్లీకి పోవాల్సిందే, కావాల్సినే ఇయ్యాలని సెంటర్ వాళ్ళను అడగాల్సిందే. అట్లిప్పటి వరకు ఇవాళ మళ్ళోసారి ఢిల్లీకి పోయిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు. కాకుంటే రైట్ మల్లోపాలి ఢిల్లీ గాలి మూట ఎక్కిండుల్లో మన సీఎం రేవంత్ రెడ్డి సారు. యాదవ్ ఓటి పంచాయతీ ముంగటేసుకుంటాడు, మూడు వద్దుల కోపాలి బండెక్కుతాడు. అటనే ఇయ్యాల మల్లోపాలి గాలి మూటలు ఎక్కిండు. దీంతో ఎన్నో పాలు ఎరికేనా 72. అవు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు ఢిల్లీకి పోవుడు ఇది 72వ పాలి. మంత్రివర్గ విస్తరణని, రాష్ట్రానికి పెట్టుబడులు పట్టుకొస్తానని, సెంట్రల్ మంత్రుల్ని కలవాలని, మోదీ సార్లు కలిసేందుకని షై పార్టీ ఢిల్లీ పెద్ద మనుషులు పిలిచిరని, వాళ్ళ పార్టీ పెద్ద మనుషుల పుట్టినరోజులని, పెళ్లిళ్ళని, పేరంటాలని ఇట మూడు వద్దుల కోపాలి గాలి మోటార్ ఎక్కుడే, ఢిల్లీలో దిగుడే. అయితేనే ఈ పార్టీకి మెట్రో రైలు పంచాయతీ మీద ఢిల్లీ పెద్ద మనుషులతో మాట్లాడేందుకు పోయిండు అనేది షై పార్టీలు అంటున్న మాట. మెట్రో లైన్ వేసేందుకు మొదటి ఫేజ్ లో తీసుకున్న లోన్ ముచ్చట్లు మాట్లాడేందుకు సెంట్రల్ మంత్రి అశ్విని వైష్ణవ్ సార్లు కలుస్తాడట, వివరాలన్నీ అడుగుతాడట. వారానికో 3 వద్దులు ఢిల్లీలో, 3 వద్దులు రాష్ట్రంలో. అయితారన్నాడు గవర్నమెంట్ సెలవు. పని చేసింది లేదు, పబ్లిక్ తిప్పలార్చుకుంది లేదు. ఎట్లా పోని ఒడ్లు గంగలగలవని ఎవలేడబోతే నాకేంది, నేనైతే గాలి మోటార్ ఎక్కుతా ఢిల్లీలో దిగుతా అన్నట్టే ఉన్నది ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సార్ ఏలుబడి అనేది పడిబడని పార్టీలో అంటున్న మాట. ఎప్పుడైతే బొగ్గు కుంభకోణం బయటపడుతున్నదో ఆయనకు తెలిసిందో కిషన్ రెడ్డి గారి మీద అటాక్ స్టార్ట్ చేసింది. ఆధారాల్లో కూడా మమ్మల్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళు. ఆధారాల్లో కూడా మాకు ఆడ తారుమారు చేస్తున్నారు, గోల్మాల్ చేస్తున్నాం. మేము అంత భయపడి మనం ఎందుకు రానిలో మీరు చూసి వస్తున్నాయి కదా ఏమైంది అనేది, ఎట్లా మాయమవుతుంది. మేము ఏదో గాల్లో వార్తలు చెప్పట్లేదు. కిషన్ రెడ్డి గారు రాసినటువంటి ఉత్తరము 15 lakhs టన్ కోల్ మిస్సింగ్ ఉన్నది, ఆ బొగ్గు దొంగ ఎవరు అని మేము అడుగుతున్నాం. ఆ బొగ్గు దొంగ ఎవరు కనుక్కోవడానికి మేము పోతే మమ్మల్ని కూడా రానిరు. స్టేట్ గవర్నమెంట్లో లా అండ్ ఆర్డర్ పెట్టుకుని ఇన్వెస్టిగేట్ చేయండి. ఏమో తీయాలి మాకెందుకు, వాళ్ళు అనుకుంటారు, వాళ్ళు మంచుకుంటారు. అటంక మీ మీద అన్నామని మా మీద పడతారు, మనకెందుకు తీయాలి అదంతా.